అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. అనుభవించడానికి జీవితం అంత గొప్పది, స్నేహం చేయడానికి ప్రకృతి అంత మంచిది మరొకటి ఉండవు. నువ్వు నలుగురిలో ఉన్నా నీలో నిన్ను లేకుండా చేస్తుంది ప్రేమ. నీలో నువ్వు లేకున్నా నీ వెంట నేనున్నానంటుంది స్నేహం. వేరొకరి మాటకి కట్టుబడి ఉండడం కంటే నీ మనసుకు నువ్వు కట్టుబడి ఉన్నప్పుడే నిన్ను నువ్వు గెలుస్తావు. ప్రేమించడం అంటే గంటలు గంటలు మాట్లాడడం కాదు, ప్రతి క్షణం వారి కోసమే బ్రతకడం. మనసును అర్థం చేసుకున్న వాళ్ళు జీవితంలోకి వస్తే చీకట్లు కమ్ముకున్న దారులు కూడా వెలుగులు నింపుకుంటాయి. మన భవిష్యత్తు ఎలా ఉండాలో తెలుసుకోవడానికి వరమేమీ అవసరం లేదు. గడిచిన జీవితంలో ఇతరుల వల్ల మనకు మిగిలిన అనుభవాలు చాలు. ఏదైనా సాధించిన తర్వాత గుర్తించేది సమాజం, ఏదైనా సాధిస్తావని గుర్తించేది కుటుంబం, ఏదైనా సాధించగలవనే నమ్మకాన్నిచ్చేదే స్నేహం. ఎవరికంటేనూ గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత వేగంగా అవకాశం దక్కదు. ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే చూపించే ప్రేమ ఆ క్షణానికే పరిమితం. కానీ ఎన్నాళ్ళైనా ఎదురు చూసే ప్రేమ ఎప్పటికీ శాశ్వతం. పక్కన ఎవరూ లేనప్పుడు అనిపించే ఒంటరితనం కంటే అందరి మధ్యలో ఉన్న ఒంటరిగా అనిపించే ఒంటరితనం ఎక్కువ బాధిస్తుంది. స్పష్టత లేకుండా మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, విమర్శిస్తే పోయేది కాదు. అది మన నడవడికపై ఆధారపడి ఉంటుంది. దానిని ఎవ్వరూ ఇవ్వలేరు, తీసుకుపోలేరు. అడ్డంకులు వచ్చేది మనల్ని ఆపడానికి కాదు, మన సత్తాను లోకానికి చూపడానికి. ఇనుము కంటే అగ్ని బలమైంది, ఈజీగా కరిగించేయగలదు. అగ్ని కంటే నీరు బలమైనది, ఎంతటి మంటనైనా ఆర్పేయగలదు. నీరు కంటే మనిషి బలమైనవాడు, దానిని తాగేయగలడు. మనిషి కంటే మృత్యువు బలమైనది, ఎంతటి మనిషినైనా మాయం చేయగలదు. ఒకరి గెలుపును చూసి ప్రేరణ పొందితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అసూయ చెందితే అదే నీ బలహీనతగా మారుతుంది. స్వయం కృషితో పైకొచ్చిన మనిషి ముందు అదృష్టం గురించి మాట్లాడి ప్రయోజనం ఉండదు. మన తప్పులను మనల్ని ప్రేమించే వారి ముందు ఒప్పుకుంటాం, క్షమిస్తారనే ధైర్యంతో కాదు, అర్థం చేసుకుంటారనే నమ్మకంతో. ఎవరో ఏదో అన్నారని ఎవరి కోసమో మారే ప్రయత్నం చేయకు. నువ్వు నీలాగే ఉండు. నీ మనసుకు దగ్గరగా ఉన్నవారు నీ జీవితంలోకి వస్తారు. చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం దురదృష్టం, చెప్పేవాళ్ళు ఉండి చెడిపోవడం మూర్ఖత్వం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.